గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించి చక్కటి ఔషధాలను మనం తయారు చేసుకునేటువంటి భాగంలో ఇప్పుడు మరొక ఫార్ములాను కూడా తెలుసుకోబోతున్నాం. ఈ ఫార్ములా తయారీకి కావాల్సిన పదార్థాలు కూడా ఇంచుమించు 3 పదార్థాలు కూడా మీకందరికీ తెలిసినటువంటి పదార్థాలే. కాబట్టి వాటి మీద అవగాహన పెంపొందించుకొని వాటిని చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి లక్షణాలు తీసుకున్నటువంటి తక్షణమే ఆ యొక్క ప్రభావం వల్ల ఆ యొక్క లక్షణాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోవాలి. మరి రెండవ పదార్థంగా సోంపు గింజలు. ఈ సోంపు గింజలను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ సోంపు గింజల యొక్క చూర్ణాన్ని కూడా ఒక 25 గ్రాములు తీసుకోవాలి. అలాగే మూడవ పదార్థంగా నల్ల ఉప్పు, బ్లాక్ సాల్ట్. రాక్ సాల్ట్ చాలామందికి తెలుసు, సైంధవ లవణము. అదేవిధంగా మామూలు ఉప్పు సముద్ర లవణం అంటారు, ఆ ఉప్పు చాలామందికి తెలుసు, సీ సాల్ట్. ఇలా రకరకాల ఉప్పులు చాలామంది తెలిసినప్పటికీ కొంతమందికి మాత్రం ఈ యొక్క బ్లాక్ సాల్ట్ గురించి తెలుసు అనమాట. ఈ బ్లాక్ సాల్ట్ ఈ విధంగా మనకి గడ్డల రూపంలో మార్కెట్లో దొరుకుతుంది, చూర్ణ రూపంలో కూడా మార్కెట్లో దొరుకుతుంది. దీన్నే నల్ల ఉప్పు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. ఈ బ్లాక్ సాల్ట్ యొక్క చూర్ణము, నల్ల ఉప్పు యొక్క చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోవాలి. ఈ 3 పదార్థాల్లో ఇంతకుముందు చెప్పినట్లు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి లక్షణాలను రూపుమాపేటువంటి శక్తి ఉందన్నమాట. ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత అంటే ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలాగంటే 50 మిల్లీలీటర్ల ఈ విధంగా నీళ్లు తీసుకొని ఈ 50 మిల్లీలీటర్ల నీళ్లలో 2 నుంచి 2.5 గ్రామ్ 2 to 2.5 గ్రామ్స్ మాత్రమే ఈ యొక్క చూర్ణాన్ని వాడుకోవాలన్నమాట. ఈ విధంగా 50 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 2 నుంచి లేదా 2.5 గ్రాము లేదా మ్యాక్సిమం 3 గ్రాముల వరకు ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి 2 నుంచి 2.5 లేదా 3 గ్రాముల వరకు ఈ యొక్క ఔషధాన్ని 50 మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఈ పద్ధతిలో రాత్రిపూట కూడా ఆహారం తర్వాత సేవించాలి. ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల మరి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి లక్షణాలు అంటే కడుపు నొప్పిగా ఉండడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, ఆకలి కాకపోవడము, అదేవిధంగా మల విసర్జన సరిగ్గా కాకపోవడము, ఇలాంటి లక్షణాలు తగ్గడమే కాకుండా కొంతమందికి ఈ యొక్క సమస్య వల్ల మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, భుజం నొప్పులు, తలనొప్పి, మెడ నొప్పి ఇలాంటి అనేక రకాల నొప్పులు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి నొప్పులను కూడా తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన ఔషధ గుణాలు ఈ యొక్క మనం తయారు చేసుకునేటువంటి ఔషధంలో ఉన్నాయి. కాబట్టి ఔషధం ఒకటైనప్పటికీ అది పనిచేసేటువంటి విధానం అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఈ యొక్క ఔషధం వల్ల మనం తొలగించుకోవచ్చు.